ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నిన్న రాయితో దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఈ దాడిపైన రకరకాల ఊహాగానాలు అయితే తెరవెనికి వస్తూ ఉన్నాయి. వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు మా జగనన్నని అతి కిరాతకంగా రాయితో గాయపరిచారు అంటూ వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరికొంతమంది మాత్రం ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో సింపతి కోసమే వైసీపీ డ్రామా ఆడుతోంది. గతంలో అంటే 2019 ఎన్నికల సమయంలో కోడికత్తి డ్రామా ఆడారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రాయి దాడి డ్రామా ఆడుతున్నారు అంటూ కూడా మరికొంతమంది కొన్ని కమెంట్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించి ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ దాడి గురించి ముందే తెలుసా? ఈ దాడి పక్కా వ్యూహం ప్రకారంగా జరిగిందా అనేటువంటి అనుమానాలు వచ్చేలాగా కొన్ని ట్వీట్లు అయితే బయటపడుతూ ఉన్నాయి. ఆ ట్వీట్స్ ఏంటనేది మనం ఒకసారి కనుక చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పరిశీలన చేస్తే శ్రీధర్ రెడ్డి అవుతూ అనే అతను బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ 4 డేస్ క్రితం అంటే 4 రోజుల క్రితమే ఆయన ఈ ట్వీట్ చేయడం జరిగింది. 4 రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది, ఎన్నికల మూడ్నే మార్చేలా సంఘటనలు జరగబోతున్నాయి అంటూ అనుమానాలు వ్యక్తం చేసేలా క్వశ్చన్ మార్క్ పెట్టి ఆయన శ్రీధర్ రెడ్డి అవుతు గారు ఒక ట్వీట్ చేశారు. దానికి కాజా వికే రామబ్రహ్మం అనేటువంటి వ్యక్తి ఇంకొక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇది సరిగా కనపడలేదు. చిలక జోష్యం చెప్పినట్లు జరగబోయేది 4 రోజుల ముందే చెబుతాడు, స్క్రిప్ట్ కోర్ టీంలో ఈయన మెంబర్ అనుకుంటా అంటూ శ్రీధర్ రెడ్డి అవుతూ పెట్టినటువంటి ఈ ట్వీట్కి రిప్లై ఇస్తూ చిలక జోష్యం చెప్పినట్లు జరగబోయేది శ్రీధర్ రెడ్డి అవుతూ 4 రోజుల ముందే చెబుతాడు అంటే స్క్రిప్ట్ కోర్ టీంలో ఈయన మెంబర్ అనుకుంటా అంటూ కూడా ఈ కాజా వికే రామబ్రహ్మం గారు తన ట్వీట్కి రిప్లై ఇచ్చింది కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక చర్చకి తెరలేపింది. మళ్ళీ దానికి శ్రీధర్ రెడ్డి అవుతూ రిప్లై ఇస్తూ ఈ ట్వీట్ నేను పెట్టా అని అనుకుంటున్నాడు కాజా వికే. ఓకే, అంటే శ్రీధర్ రెడ్డి అవుతూ పెట్టిన దానికి కాజా వికే రామబ్రహ్మం గారు రిప్లై ఇవ్వగా మళ్ళీ కాజా వికే రామబ్రహ్మం గారు పెట్టిన ట్వీట్కే శ్రీధర్ రెడ్డి అవుతూ గారు రిప్లై ఇస్తూ ఈ ట్వీట్ నేను పెట్టా అని అనుకుంటున్నాడు కాజా వికే రామబ్రహ్మం, ఈ ట్వీట్ నేను పెట్టలేదు అని అమ్మవారి గుడిలో ప్రమాణం చేస్తా, నువ్వు నేను ఈ ట్వీట్ పెట్టా అని ప్రమాణం చేయగలవా అంటూ శ్రీధర్ రెడ్డి అవుతూ కాజా వికే రామబ్రహ్మం గారిని ఈ ట్వీట్ నేను పెట్టలేదు అని నేను అమ్మవారి గుడిలో ప్రమాణం చేస్తాను, నువ్వు ఈ ట్వీట్ పెట్టా అని ప్రమాణం చేయగలవా అంటూ శ్రీధర్ రెడ్డి అవుతూ ప్రశ్నిస్తున్నట్లుగా మనం ఈ ట్వీట్ అయితే చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ శ్రీధర్ రెడ్డి అవుతూ ప్రశ్నించిన దానికి గాను కాజా వికే రామబ్రహ్మం గారు నేను దుర్గమ్మని నమ్ముతా, నువ్వు ట్వీట్ డిలీట్ చేశావని ప్రమాణం చేస్తా, నువ్వు అమ్మవారిని నమ్ముతావో లేదో నాకు తెలియదు, నీవు నమ్మే ఏ ప్రార్థనా మందిరమైనా ఓకే అవుతూ అంటూ నేను దుర్గమ్మని, నేను అమ్మవారిని నేను నమ్ముతాను, నువ్వు ట్వీట్ డిలీట్ చేసావని నేను ప్రమాణం చేస్తా, నేను అమ్మవారిని నమ్ముతాను, నేను హిందువుని, సో నువ్వు ఈ ట్వీట్ డిలీట్ చేసావని నేను ప్రమాణం చేస్తాను, నువ్వు అమ్మవారిని నమ్ముతావో లేదో నాకు తెలియదు, నువ్వు శ్రీధర్ రెడ్డి అవుతూ నువ్వు అమ్మవారిని నమ్ముతావో లేదో నాకు తెలియదు, నీవు నమ్మే ఏ ప్రార్థనా మందిరమైనా ఓకే, నువ్వు నమ్మే ఏ ప్రార్థనా మందిరమైనా సరే ఓకే, నేను నువ్వు కోరినట్లుగానే ప్రమాణం చేస్తాను, నువ్వు సిద్ధమా అన్నట్లుగా కాజా వికే రామబ్రహ్మం గారు కూడా
ఆయన ట్వీట్కి రిప్లై ఇస్తూ చేసినటువంటి ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక చర్చకి అయితే దారితీశాయి. దీని ప్రకారంగా కొంతమంది ఏమో నిజంగా ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో సానుభూతి అస్త్రం కోసమే ఈ రాయి దాడి జరిగింది అంటూ కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉంటే, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రం లేదు, జగన్మోహన్ రెడ్డి మీద నిజంగా ఒక అగంతకుడు రాయితో దాడి చేశాడు, కిరాతకంగా గాయపరిచాడు అంటూ కూడా వారు చెబుతున్నటువంటి కమెంట్స్ కూడా మనం సోషల్ మీడియా వేదికగా చాలానే చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ అసలు ఈ రాయి దాడిలో ఏం జరిగిందనేది పక్కన పెడితే, రాయి దాడి మీద పలు రకాల ఊహాగానాలు అయితే మాత్రం సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. కొంతమంది రాయి దాడిని ఖండిస్తూ ఉంటే, మరికొంతమంది అసలు రాయి దాడే జరగలేదు, ఈ రాయి దాడి ఒక డ్రామా, అంటే గతంలో 2019లో విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి మీద ఈ కోడికత్తి దాడి ఏదైతే ఉందో అటువంటి దాడి లాంటిదే ఈ రాయి దాడి కూడా అంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రాయి దాడికి సంబంధించినటువంటి నిజానిజాలు బయటపడాలి అంటే నిజంగా విచారణ జరగాలి. విచారణ జరిగిన తరువాతే ఈ రాయి దాడికి సంబంధించినటువంటి నిజానిజాలు కూడా బయటకు పడే అవకాశం అయితే ఉంది.